ఏమైంది అంకుల్? నా కూతురు కోసం చీర కొన్నాను, ఈ కూతురు కోసం చీర కొనిచ్చాను. ఆ కూతురు కంటే ముందు ఈ కూతురు నేనిచ్చిన చీరలో కనిపించింది. ఆ కూతురుని చూసినట్టు అనిపించింది. సరేనమ్మా, కార్యక్రమానికి టైం అవుతున్నట్టుంది, నువ్వు రెడీ అవ్వు. ఓకే నిత్య, కాసేపట్లో మళ్ళీ కలుద్దాం. పదండి అంకుల్. అలాగే. మంగా, జైతో పాటు వచ్చిన వ్యక్తి ఎవరు? శ్రీనివాస్ అంకుల్ మేడం. ఎవరు? అదే మేడం, మొన్న గుళ్ళో పరిచయం అయ్యారని చెప్పాను. నిన్న షాపింగ్ మాల్ కూడా వచ్చారు. నాకు ఈ చీర ఇచ్చారే ఆ అంకుల్. ఓ, ఏంటి నిన్ను రెడీ చేయాలని కబురు పంపావు? నేనా మేడం? ఇది తూతూ మంత్రంగా జరిగే పెళ్లి తంతు మాత్రమే. నువ్వు నిజమే అని ఫీల్ అవ్వకు. నువ్వు తోడి పెళ్లి కూతురికి ఎక్కువ, అసలు పెళ్లి కూతురికి తక్కువ. వదినా, రెడీ చేస్తున్నారా? అయిపోతుంది, చేస్తున్నాను. అయ్యో వదినా, ఇంకా అవలేదా? టైం అవుతుంది వదినా. ఇద్దరం కలిసి రెడీ చేద్దాం. రండి. నిత్య, నువ్వు చాలా అదృష్టవంతురాలువమ్మా. ఒకేసారి అమ్మతోనూ అత్తతోనూ అలంకరింపు చేయించుకుంటున్నావు. బాబుజీ, నిత్య, బామ్మగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. నువ్వు చాలా అందంగా ఉన్నావు నిత్య. నేనెప్పుడు ఇలాగే ఉంటాను. ఈరోజు ఇంకా అందంగా ఉన్నావు. ఇక చాలు, లేవండి. నిత్య, డాడ్ పిన్ని దీవెనలు కూడా తీసుకుందాం. రండి పిన్ని. ఎంత ముద్దొస్తున్నావు తెలుసా? వస్తే ముద్దు పెట్టుకోవాలనుంది, పెట్టేనా? మీ మామ్ బ్లెస్సెస్ తీసుకుందా? పెట్టినా? నీకేమైనా మతిపోయిందా? నిన్నిలా చూస్తుంటే అలాగే ఉంది. కర్మ. జై బేబీ, లే. మామయ్య అత్తయ్య మిగిలారు, వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకుందాం. పిచ్చెక్కిస్తున్నావు తెలుసా? ఫిదా అయిపోయాను. ప్లీజ్. నీకు అస్సలు బుద్ధి లేదు, పోండి.
ఇంకెవరు లేరా? అందరూ అయిపోయారు జై. పందిర్రాటకు టైం అయింది. పదండి. అవునవును, టైం దగ్గర పడుతుంది. నేను వెళ్ళి ఆ ఏర్పాట్లని చేస్తాను. పంతులు గారు, అయ్యా. అందరూ వస్తున్నారు. పందిరాటికి సర్వం సిద్ధమేనా? సర్వం సిద్ధం, వాళ్ళు రావడమే ఆలస్యం. దుర్ముహూర్తానికి ఇంకా కొన్ని నిమిషాలే మిగిలిన్నాయి. జనరల్ గా సారే చూస్తుంటారు సార్. ఫోన్ ఒక్క రింగ్ నిమిషం. అవుతుందండి. ఎక్స్క్యూజ్ మీ. అలాగేనండి. హలో. ఓం శ్రీ నమః గణాధిపతయే నమః. ఓం సర్వే దేవతాభ్యో నమః. అమ్మా అక్షంతలు తీసుకోండి. తీసుకో జై. ఓం ఏంటి మేడం? సారీ, ఏం లేదు. హలో, సడన్ గా ఆయన గుర్తొచ్చాడెందుకు? ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడెందుకు గుర్తొచ్చినట్టు? నిన్న స్టోర్ రూమ్ లో చూసిన పెళ్లి ఫోటో వల్ల ఈ ఇల్యూజన్ కలిగిందా? హ, అంతే అయి ఉంటుంది. లేకపోతే ఎప్పుడో నా లైఫ్ లోంచి వెళ్లిపోయిన వ్యక్తి మళ్ళీ ఎందుకు వస్తాడు? వచ్చినా ఇక్కడెందుకు కనిపిస్తాడు? మేడం, డాక్టర్, ఐఎమ్ సారీ. మా ప్రయత్నం మేము చేశాం, బట్ పేషెంట్ శరీరం ట్రీట్మెంట్ కి సహకరించట్లేదు. ఇప్పుడు ఎలా డాక్టర్? మా చేతిలో ఏం లేదమ్మా. కావాలంటే మీరు వేరే బెటర్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేసుకోవచ్చు. త్వరగా డెసిషన్ తీసుకోండి. ఏంటి బేబీ? మామ్, మంగవాళ్ళమ్మ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. ఇక్కడ డాక్టర్స్ చేతులు ఎత్తేస్తున్నారు. వేరే హాస్పిటల్ కి షిఫ్ట్ చేసుకోమంటున్నారు. ఏం చేద్దాం? గోటితో పోయేదానికి గొడ్డల దాకా తీసుకొచ్చి నీ సొంత నిర్ణయాలు నువ్వు తీసుకుని ఇప్పుడు ఏం చేద్దామని నన్ను అడుగుతున్నావా? మామ్, అసలే టెన్షన్ లో ఉన్నాను. వీలైతే సలహా చెప్పు, లేదంటే కాల్ కట్ చేయి.
నా తంటలేవో నేను పడతాను. నేను జై వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఇక్కడ పందిరాట వేస్తున్నారు. అయితే దీన్ని పోస్ట్ మార్టం కి పంపించమంటావా? వద్దు, నేను బయలుదేరుతున్నాను. నువ్వు అక్కడే ఉండు. ఎక్కడికంటే బయలుదేరుతున్నా అంటున్నారు? జై, ఆఫీస్లో చిన్న ఇష్యూ, వెంటనే వెళ్ళాలి. చిన్నది అంటున్నారు, తర్వాత వెళ్ళొచ్చు కదా. అంటే చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలి జై. ప్రాబ్లం చిన్నదైనా ఇప్పుడు వదిలేస్తే రేపది పెరిగి పెద్దదవుతుంది. కరెక్ట్ అండి, త్వరగా వచ్చేయండి. నా కోసం వెయిట్ చేయొద్దు. కార్యక్రమం పూర్తి చేయండి. పనైపోగానే నేను వచ్చేస్తాను. ఓకే, బాయ్ జై. అయ్యా, కాబోయే దంపతులు ఇరువురు మనసులో ఇష్టదైవాన్ని స్మరించుకొని ఈ పవిత్ర పందిర్రాటం నిలబెట్టండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ. శ్రీం దేవీ ఉపహ్వయే శ్రీర్మా దేవి ఓం సర్వే దేవతాభ్యో నమః. అలాగే పట్టుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సర్వే దేవతాభ్యో నమః. అమ్మా, నవధాన్యాలు వేసి పందిర్రాటకు నమస్కారం చేసుకోండి. ఓం విశ్వం విష్ణుర్వశిట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూత కృద్భూత వృద్భావో భూతాత్మా భూత భావన భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహోపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ సర్వశర్వశివస్తాణు భూతాధిర్నిధిరవ్యయ సంభవో భావనో భర్త ప్రభో ప్రభురీశ్వర స్వయం భూశంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వన అనాదినిధనో ధాత విధాత ధాతురుత్తమ అప్రమేయో హృషికేశ పద్మనాభోమ్ర ప్రభు విశ్వకర్మా మనుస్త్వష్ట స్థవిష్ట స్థవిరో ధ్రువ అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రపద్మన ప్రభూతస్త్రిక కుబ్ధామా పవిత్రం మంగళం పరం ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి సురేష శరణం శర్మ విశ్వరహిత ప్రజాభవ అహ సంవత్సరో వ్యాళ ప్రత్యయ సర్వదర్శన అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత విశాఖ ప్రణయాత్మ సర్వయోగో నిస్సృత వసుర్వసునా సత్య సమాత్మా సంవిత సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మ వృషాత్వభి రుద్రో బహుశిరా బభ్రో విశ్వయోని శుచిశ్రవా లోకాత్నాథ లోకేశ కేశవ. ఈ రాడ్ని ఆల్రెడీ ఇప్పుడే ఈ గుంతలో పెట్టి దీని చివర ఈ తాడు కడతాను. నేను ఆ తాడుని లాగుతాను. పెళ్లి ఆగిపోతుంది. శుచిశ్రవా లోకాత్నాథ లోకేశ కేశవ కేశిహ హరి. ఓం ముహూర్త సుముహూర్తోస్తు. అందరూ నమస్కారం చేసుకోండి అమ్మా. నమస్కారాన్ సమర్పయామి.
నిత్య, అయ్యయ్యో. అమ్మా నిత్య అమ్మా నిత్య నిత్య. అమ్మా నిత్య, నిత్య. మామ్, ఏం చేద్దాం మామ్? వెంటనే వేరే హాస్పిటల్ కి షిఫ్ట్ చేద్దాం. నేను వెళ్లి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకుని వస్తాను. నువ్వు వెళ్లి మంగ వాళ్ళ అమ్మని అంబులెన్స్ లో షిఫ్టింగ్ కి ఏర్పాట్లు చేయి. ఓకే? ఓకే మామ్. హలో మేడం. పేషెంట్ ని వేరే హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తున్నాం. వెంటనే అంబులెన్స్ ని రెడీ చేయండి. అలాగే మేడం. ఎన్ని కష్టాలు పెడుతున్నారు నీ తల్లి కూతుళ్ళు. పెళ్ళయ్యేంత వరకైనా బతికి చావు. బేబీ, అంబులెన్స్ కి చెప్పావా? చెప్పాను మామ్. ఆ మంగని కన్నా మహాతల్లి ఎలా ఉంటుందో చూద్దాం పద. అయ్యో బేబీ, అర్జున్. షిట్, జై మంగ వస్తున్నారు. బేబీ పద లోపలికి. కమ్. ఛీ, ఈ దొంగ మొహానికి ఏమైంది మామ్? ఏదో దెబ్బ తగిలినట్టుంది. ఛ, వీళ్ళు కూడా ఇక్కడికి రావాలా? ఇప్పుడేం చేద్దాం మామ్? కాసేపు వెయిట్ చేద్దాం. ఏమైంది? తలపై రాడు తగిలింది. త్వరగా ఫస్ట్ ఎయిడ్ చేయండి. బాగా గట్టిగా తగిలిందా? లేదండి. అసలు ఇదంతా నా వల్లే జరిగినట్టుంది. ఏ ముహూర్తాన్ని చేరిచ్చాను, అది కట్టుకోవడం వల్ల ఇలా జరిగింది. అలా ఎందుకు అనుకుంటారు అంకుల్? మీరిచ్చిన చీర వల్లే పెద్ద ప్రమాదం తప్పిందేమో. ఎంత మంచి మనసమ్మా నీది.